బ్రేకింగ్ న్యూస్ డక్కన్ సిమెంట్ అటవీ భూముల ఆక్రమణపై బిగ్ టీవీ కథనాలకు ఫారెస్ట్ అధికారులు స్పందించారు. సూర్యాపేట జిల్లాలో కబ్జాకు గురైన అటవీ భూముల్ని పరిశీలించి ఇందుకు కారణమైన డక్కన్ సిమెంట్ కంపెనీపై చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో డక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్లే ఆక్రమించిన కాంపౌండ్ వాల్ను కూల్చేసుకున్నారు. దొంగ పిల్లర్లు తయారు చేసి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ కంపెనీ తన ఫ్యాక్టరీ పక్కనే ఉన్న సైదుల్ నామా రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో సూర్యాపేట జిల్లా డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈ ఆక్రమణలను తేల్చేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలియడంతో కంపెనీ నిర్వాహకులే వాళ్ళు ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్ వాల్ను కూల్చేసుకున్నారు. కేసులు పెట్టి చర్యలు చేపడతారన్న భయంతో ముందుగానే ఆత్మరక్షణకు దిగారు. $350 టన్నుల కెపాసిటీతో ఏర్పడిన డక్కన్ సిమెంట్ కంపెనీ ఫారెస్టు భూముల్ని కబ్జా చేసి 11,000 టన్నులకు విస్తరించింది. ఫారెస్టు చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా సరే ప్రభుత్వాలను అధికారులను మేనేజ్ చేసి విస్తరించింది. 700 ఎకరాల ఫ్యాక్టరీని విస్తరించింది. సూర్యాపేట జిల్లా మహంకాళిగూడెంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ సైదుల్ నామా ఫారెస్ట్ ఏరియా కంపార్ట్మెంట్ జోన్ వరకు విస్తరించి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. దొంగ పిల్లర్లు తయారు చేసి తొంభై ఎకరాల్లో 1,500 కోట్ల సామాగ్రితో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీకి పక్కనే పవర్ ప్లాంట్ నిర్మించారు. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకోలేదు. గతంలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ 33 హెక్టార్స్ అతిక్రమించారని తేల్చగా డిఎఫ్ఓ మాత్రం 8 హెక్టార్స్ ఉందని ఒప్పుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గతంలో ఆక్రమించిన భూములను గత ప్రభుత్వంలో క్లియరెన్స్ తెచ్చుకొని తతంగం నడిపించారు. డక్కన్ సిమెంట్ ఆక్రమణలపై విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు. డక్కన్ సిమెంట్ కంపెనీ అటవీ భూముల్ని ఆక్రమిస్తుందని బిగ్ టీవీ వరుసగా కథనాల్ని ప్రసారం చేసింది. దీంతో ఇక వాళ్ళ బండారం బయటపడుతుందని భావించి ముందుగా కట్టుకున్నటువంటి ఎక్కడి దాకా అయితే వాళ్ళు ఆక్రమించారో ఆ చివరి గోడను, ఆ కాంపౌండ్ వాల్ని వాళ్ళే కంపెనీ వాళ్ళే కూల్చేసుకున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం. సార్ రమేష్, అసలు ఈ అటవీ భూమి ఎక్కడిది, అంటే ఎక్కడి దాకా వాళ్ళు ఆక్రమించారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళు క్రమంగా ఆక్రమించుకుంటూ వెళుతుంటే ఎందుకు అప్పుడు అధికారులు ఆపలేకపోయారు? సో ఇప్పుడు బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసిన తర్వాత అధికారుల్లో ఒక మూమెంట్ కనిపిస్తోంది. సో ఏం చేయబోతున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? వాళ్ళు నిజంగా డక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఆ అటవీ భూముల్ని ఆక్రమించారు అని నిర్ధారణకు వస్తున్నారా? రైట్, ముందు నుంచి కూడా అక్కడ స్థానికులు కానీ మొత్తం కూడా వారంతా కూడా అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారు. డక్కన్ యాజమాన్యం అంటూ కూడా మొరపెట్టుకున్నా కానీ, అధికారులకు మొరపెట్టుకొని ఫిర్యాదులు చేసినా కానీ అప్పటి ప్రభుత్వ అండతో కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి. అధికారులు కూడా ప్రభుత్వ అండతో కూడా వారి వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి అయితే చూసిందని చెప్పొచ్చు. వరుసగా బిగ్ టీవీ కథనాలను కూడా అందించింది. ఫారెస్ట్ భూములని అన్యాక్రాంతంగా కూడా మొత్తం ఆక్రమించుకుంటూ కూడా మొత్తం వారి కాంపౌండ్ వాళ్ళని కూడా ఏ విధంగా విస్తరించుకుంటూ భూములను ఆక్రమిస్తున్నారని కూడా వరుస కథనాలను కూడా ప్రసారం కూడా చేసిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు కూడా ఆ డక్కన్ యాజమాన్యానికి నోటీసులు పంపించడంతో ఎట్టకేలకి ఇప్పుడు యాజమాన్యం దిగి వచ్చి అటవీ భూమి అని కూడా తెలిసిన తర్వాత, గతంలో యథేచ్ఛగా అటవీ భూమి అని తెలిసి కూడా కబ్జాకు గురి చేసిన తర్వాత కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడంతో యాజమాన్యం దిగి వచ్చి కూడా ఆ కాంపౌండ్ వాల్ని పూర్తిగా తొలగించినటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. 2011-16లో గతంలో కూడా మొత్తం అన్యాక్రాంతమైనటువంటి అడవి భూమిని అన్నింటి కూడా డక్కన్ యాజమాన్యం తమ పరిధిలోకి తీసుకుంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అండదండలతో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి అయితే చూసిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎట్టకేలకు స్థానికులు కానీ అదేవిధంగా వరుసగా
కథనాలు ప్రసారం చేయడంతో కూడా ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసులు మొదలవుతాయి అని కూడా ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత యాజమాన్యం దిగి వచ్చి కూడా తాను ఆక్రమించుకొని ఏదైతే కాంపౌండ్ వాళ్ళు తమ పరిధి వరకు అటవీ భూములు యథేచ్ఛగా ఆక్రమించుకున్నంత వరకు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టారో ఆ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డక్కన్ యాజమాన్యం ఏదైతే ఉందో అది ఆ పెన్నా యాజమాన్యానికి కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీని అప్పగించింది. ఆ తర్వాత పెన్నా కూడా ఇప్పుడు ఆదానికి కూడా అప్పజెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలోనే పబ్లిక్ హియరింగ్ పెట్టి కూడా కంపెనీని విస్తరింప చేయాలని కూడా చూడడం జరిగింది. అయితే మొత్తం కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ అటవీ భూమిని ఏ విధంగా అన్యాక్రాంతం అవుతుంది, కబ్జాకు గురి చేస్తున్నారని కూడా స్థానికులు సమాచారం ఇవ్వడం, బిగ్ టీవీ రంగంలోకి దిగి వరుస కథనాలు చేయడంతో కూడా అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు తేరుకొని వారికి నోటీసులు అందడంతో ఇవాళ ఉదయమే ఆ యాజమాన్యం మొత్తం కూడా దిగి వచ్చి అది అటవీ శాఖ భూమి అని కూడా వారు చాలా క్లియర్ గా తెలపడంతో కూడా వారి యొక్క కాంపౌండ్ వాళ్ళని తొలగించినటువంటి పరిస్థితి అయితే మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మొత్తం అక్కడ స్థానిక వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎంతో యథేచ్ఛగా గతంలో ఆ 5 సంవత్సరాలు కూడా మనం మొరపెట్టుకుంటున్నాం, ఎంతో మంది ప్రజాప్రతినిధులు కలిసాం, అధికారులను కలిసా కానీ మొరపెట్టుకున్నా కానీ ఎవరు తమని ఆలకించలేరు, పట్టించుకోలేదు. మొత్తం అన్యాక్రాంతం అవుతుందని విస్తరించుకొని ఇప్పటికే చూసినట్లయితే పూర్తిగా ఒక హెక్టార్ల పరిధిలో కూడా జరిగి కూడా వారి మైనింగ్ పరిధి జరిగి కూడా అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు నోటీసులు జారీ చేయడంతో వారంతట వారే దిగి వచ్చి కూడా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళని తొలగించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనపడుతుంది. అయితే రమేష్, మొత్తం 350 టన్నుల కెపాసిటీతో అప్పుడు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పడినప్పుడు అంత కెపాసిటీ సిమెంట్ ఉత్పత్తి లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ క్రమక్రమంగా అది 11,000 టన్నుల సిమెంట్ ఉత్పత్తి దాకా విస్తరించింది. అంటే ఇట్లా భూములు ఆక్రమించుకుంటూ తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్ళారా ఏంటది? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు అక్కడ కూడా మొత్తం అటవీ భూములు అదే గిరిజనుల భూములు కావడంతో కూడా ఎవరు వారికి అడ్డు చెప్పేవారు. క్రమక్రమంగా కూడా వారంతా కూడా పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కూడా మొత్తం వారిని తమ పరిధిలోకి తీసుకుంటూ వస్తున్నారు. అక్కడ ఎంతో మంది కూడా అధికారులకు కూడా చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రమేపీ ఆ డక్కన్ యాజమాన్యం ఆ తర్వాత ఆ పెన్నా సిమెంట్ కు అప్పగించడం, ఆ పెన్నా సిమెంట్ కూడా ఇప్పుడు ఆదాని కంపెనీకి అప్పగించడంతో కూడా కంపెనీని ఇంకా 1000 ఎకరాల పరిధిలో కూడా విస్తరిస్తున్నారు. పబ్లిక్ హియరింగ్ పెట్టి కూడా విస్తరించినటువంటి పరిధి ఇటీవల కాలంలో మనం చూడడం జరిగింది. కానీ మొత్తం కూడా ఇది అటవీ భూమి అని తెలిసినా కూడా యథేచ్ఛగా, ఎందుకంటే అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం అండదండలతో కూడా వారు ఏమి చేయలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కానీ ఎట్టకేలకి ఇప్పుడు మొత్తం కూడా ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మొత్తం ఈ విషయాన్ని గమనించిన తర్వాత కూడా మొత్తం ఇది కేసులు నమోదవుతాయి. ఇది ఫారెస్ట్ ల్యాండ్ ను అన్యాక్రాంతం చేస్తున్నాం, కంపెనీపై కూడా చర్యలు ఉంటాయని గమనించి ఎట్టకేలకు వారే దిగి వచ్చి ఇప్పుడు పూర్తిగా వారే నోటీసులు ఇచ్చిన తర్వాత వారు కూలగొట్టుకొని తమ పరిధిలోకి కట్టుకుంటామని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇన్ని రోజుల పాటు కూడా మొత్తం ఈ 1000 ఎకరాల్లో కూడా తమ అటవీ శాఖ భూమిని కూడా తమను కబ్జాలకు గురి చేసుకొని కూడా ఎవరు అధికారులని అడ్డు పెట్టుకొని కూడా ఇంతకాలం చేశారు. కానీ ఎట్టకేలకు యాజమాన్యం దిగి వచ్చి కూడా తన కాంపౌండ్ వాళ్ళని కూడా తొలగించి అటవీ భూమి అని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కేవలం కంపెనీ యాజమాన్యం ఇవి కేసులు అవుతాయని తెలుసుకొని ముందుగా నోటీసులు అందుకోగానే ఈ విధంగా పాల్పడింది. కానీ ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ కంపెనీ వద్దకు వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. రాజేష్, రమేష్, అయితే ఇప్పుడు గోడ కూల్చివేయగానే సరిపోదు, గోడ కూల్చివేశారు అంటే అంతకుముందు ఆక్రమించారని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. సో ఆక్రమించినటువంటి దానిపైనే అధికారులు ఏమైనా చర్యలకు సిద్ధమవుతారా? సరే, మీరు చెప్తున్న ప్రకారం ఇప్పటిదాకా అధికారులు ఎవరు పోలేదని చెబుతున్నారు. సో కూల్చేసినంత మాత్రాన అధికారులు దాన్ని కన్విన్స్గా తీసుకుంటారా? మళ్ళీ దానిపైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుందా? రైట్, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకాలం పాటు కూడా 5 సంవత్సరాల పాటు కూడా కన్నెత్తి చూడలేదు, ఎవరికి చెప్పుకున్నా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వారంతా వారు వచ్చి ఏదైనా ఉందంటే ఫారెస్ట్ ల్యాండ్ లో కట్టయితే ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అక్కడ గోడను కూలుస్తారు, వారిపై కేసులు నమోదు చేస్తారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ రెవెన్యూ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు ఇంత జరిగినా కానీ వారంతా ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు అక్కడికి అధికారుల తీరు మాత్రం ఇప్పటికీ మారడం లేదని చెప్పవచ్చు. ఎట్టకేలకు మొత్తం దీన్ని ముందుగానే గ్రహించి యాజమాన్యం కేసుల పాలు అవుతావని ముందుగానే గమనించి కూడా కేవలం ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టి తీము అటవీ భూములను ఆక్రమించుకోలేదని కూడా చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఫీల్డ్ విజిట్ చేసి కూడా మొత్తం అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అక్కడ
స్థానిక ప్రజాప్రతినిధులపై కూడా ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు కేవలం యాజమాన్యం కేవలం ఒక కాంపౌండ్ వాళ్ళని తొలగించి ఇది మేమంతా ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మేమేమి అన్యాక్రాంతం చేయలేదు, అటవీ భూమిని మేము కబ్జాకు పాల్పడలేదని కేవలం ఒక కాంపౌండ్ వాళ్ళని తొలగించారు. కానీ అక్కడ దానికి ఉన్నటువంటి హద్దులేంది, అటవీ భూమి ఏంది, వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి భూమి ఏంది, అక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా కనపడుతుంది. అయితే రమేష్, అక్కడ ఫ్యాక్టరీ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి స్థానికుల నుంచి? ఇప్పుడు కబ్జా అనేది అటవీ భూమిని కబ్జా చేయడం అనేది ఒకటైతే, ఇక స్థానికుల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఇంకా మిగిలినవి కూడా ఏమున్నాయి సిమెంట్ ఫ్యాక్టరీ పైన? ప్రధానంగా ఇది మొదటగా డక్కన్ యాజమాన్యం చెందింది. అయితే తర్వాత వారు అంతా కూడా ఇక్కడ దీన్ని నిర్వహించే స్తోమత లేక కూడా దాన్ని పునా సిమెంట్ కూడా అప్పగించడం జరిగింది. వారు కూడా ఇప్పుడు మొత్తం కూడా ఆదానికి ఇటీవలనే ఆ కంపెనీని కూడా అప్పగించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆదాని ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా అటవీ శాఖ అటవీ అధికారుల భూమి అయినా కానీ కబ్జాకు గురి చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. వరుసగా 2011 నుంచి 16 వరకు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా క్రమక్రమే తన ఉన్నటువంటి మైనింగ్ పరిధిని దాటి అదేవిధంగా దాని ఫ్యాక్టరీ పరిధిని దాటి కూడా వరుసగా 100 ఎకరాల్లో కూడా అన్యాక్రాంతం ఉన్నటువంటి భూమిని మొత్తం కబ్జాకు గురి చేస్తూ వరుసగా కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటూ కూడా నిర్లక్ష్యంగా మొత్తం కూడా ఆక్రమించుకుంటున్నా కానీ అక్కడ వెళ్ళినటువంటి స్థానికులను కూడా మొత్తం పట్టించుకున్నటువంటి పాప లేదు. వరుసగా అధికారుల వద్దకు వెళ్ళినా కానీ అటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఫారెస్ట్ యంత్రాంగం కానీ ఎవరికి అధికారులకు సమాచారం ఇచ్చినా కానీ చర్యలు లేనటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. చివరికి కేవలం ఒక నోటీసులు జారీ చేయడంతో ఇదంతా కూడా ముందు నుంచి కూడా వరుసగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం కూడా దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండడంతో ఎట్టకేలకు కేవలం అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు పరిధిని మాత్రమే తొలగించడం జరిగింది. కానీ అక్కడ ఎంత భూమి ఇంకా అన్యాక్రాంతమైంది, వారి పరిధిలోకి తీసుకున్నటువంటి విషయాలు ఏవి కానీ అటు అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్.